తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ మడియాల. ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అందులో భాగంగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా, అదేవిధంగా విశాఖ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే విస్తృతంగా పర్యటన చేపట్టారు. తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పర్యటన చేపట్టడంతో పెద్ద ఎత్తున శ్రేణులన్నిటి కూడా ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేశాయి. అయితే ఇదే సందర్భంలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరైతే బలివాడ సూర్యప్రకాష్, ఈయన విజయనగరం జిల్లా గరివెడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ రిటైర్డ్ ఆర్మీ, ఎవరైతే ఈయన ఆర్మీ ఉద్యోగిగా ఉన్నారో ఈ ఉద్యోగి పోలీసు దుస్తులు ధరించి, ఏకంగా ఎస్పీ తాలూకా దుస్తులు ధరించి ఎవరైతే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూర్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్కి అత్యంత క్లోజ్గా ఆ రోజు పర్యటనలో అంతా కూడా ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అమ్మాయిలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రికి తమ అభిమాన నేత పర్యటనలో ఎలాంటి అపశృతి దొరలడం ఏంటి అని చెప్పి ప్రస్తుతం అమ్మాయిలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై స్పందించేందుకు మనతో పాటు జనసేన సీనియర్ నేత, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఉన్నారు. ఈయన ఏ విధంగా స్పందిస్తారు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, మీ అధ్యక్షులు కొద్ది రోజుల క్రితం ఇక్కడ సమీప ప్రాంతంలోనే పర్యటన జరిపారు. ఆ క్షణంలో చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే నకిలీ ఐపీఎస్ అనే కథనాన్ని చూసి చాలా బాధాకరం, అంటే భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్తు ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి జన సైనికులు, ఆయన అభిమానులు చాలా బాధకి గురైనారు. ఎందుకంటే ఇట్లాంటి ఏదైతే ఆయన అభిమానులుగా ఉన్న టైంలో ఆయన్ని ఎంతో దీనిగా, అంటే ఆయన పర్యటన ఉంది అని అంటే ఏ అభిమానైనా చీమ కూడా లోపలికి వెళ్లకుండా చూసుకునేవారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆల్రెడీ అనేక జిల్లాల్లో, అదే మన్యం జిల్లాలో కూడా పర్యటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు. అప్పుడు పోలీసు వారు కూడా భద్రత ఇవ్వలేదు. ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మాకు మేముగా ఒక కవచాన్ని తయారు చేసుకొని ఆయన పట్ల ఒక మంచి చిత్తశుద్ధితో అటువంటి నాయకుడిని కాపాడుకోవాలి. భారతదేశానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, ఈ దేశ ప్రజలకు ఒక మంచి భరోసాను కల్పించాలి, అటువంటి నాయకుడు కావాలని ఒక అకుంఠిత దీక్షతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన కాపాడుకోవాలని ఒక దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే 2021 ఉత్తరాంధ్ర టూర్లో వచ్చినటువంటి మన్యం జిల్లాల్లో పర్యటించి వారికి భరోసా, ఏదైతే ఆదివాసీలకి భరోసా కల్పించాలని వచ్చినటువంటి ఆయన్ని ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము జనసేన పార్టీ తరపునే కాదు, అనేక మంది మేధావులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వక్తలు ఈరోజు ఖండిస్తూ ఉన్నారు ముక్తకంఠంతో. ఎందుకంటే అటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ప్రజల తాలూకా ఆదరాభిమానులు చొరగొన్నటువంటి నాయకుడిగా ఇదే ఆంధ్రప్రదేశ్ ఏదైతే పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది మొన్న జరిగినటువంటి సంఘటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు కనుక పర్వాలేదు. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రస్తుతం తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నట్టు మొత్తం విషయంలో తప్పు ఎవరిదై ఉంటుందని? ఇది తప్పు వైఫల్యం అన్నది పోలీస్ వ్యవస్థే కదా. పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ డీజీపీ గారు కానీ, ఉన్నతాధికారులు కానీ, అలానే హోమ్ మినిస్టర్ కానీ దీని మీద రానున్నటువంటి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక అత్యధిక జనాభాకి ఆయన ఒక అధినాయకుడిగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో, ప్రపంచంలోనే మీ అందరూ కూడా చూస్తున్నారు, గూగుల్లో కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకునికి మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలా, ఏ విధంగా ఆయనకి పోలీసు బలగాలను ఇవ్వాలా, ఇది చూసుకోవాలా. ఆ రోజు ఏదైతే వైఫల్యం, మేము కూడా అప్పుడు రోజు వెళ్ళాము, అదే రోజు మన్యం జిల్లాకు వెళ్ళాము. లేదు సార్, మీరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనా, రాష్ట్ర కార్యదర్శి అయినా లోపలికి మీదకి వెళ్ళటానికి లేదన్నారు. మేము పోలీసు వారు చెప్పినటువంటి దీన్ని అంగీకరించి మేము ఆగిపోయాం. ఆయన ఎలా వెళ్ళాడు అక్కడికి అని చెప్పేసి అదే కదా. ఇందులో ఆంతర్యం అన్నది బయటపడాలా. ఇట్లాంటివి పునరావృతం అయితే మాత్రం పోలీసు వ్యవస్థ
వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఈ వ్యవస్థ దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే డాగ కళ్ళుతో ప్రతి ఒక్కడు కూడా క్షుణ్ణంగా పరిశీలించి రాబోయే పునరావృతం కాకూడదు. రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా మరింత భద్రత పటిష్టం చేయాలా. Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపించి, ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది. ఆ రోజు ఏం జరగలేదు, జరగటానికి ఆస్కారం లేక జరగలేదా, లేకపోతే ఏంది ఇందులో ఉన్నటువంటి క్లారిటీ ఇవ్వండి సార్. ఎవరైతే గరివిడి ప్రాంతానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్, ఆయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి పోలీస్ ఎస్పీ డ్రెస్ చేసుకుని పవన్ కళ్యాణ్కి క్లోజ్గా ఎందుకు వెళ్ళుంటారని అంటారు. ఎవరైనా ఉంటారా మొత్తం వ్యవహారం వెనుక మీరేమైనా భావిస్తున్నారు? భావించడం అంటే అందులో అటువంటి ఏదో దుర్ఘటన జరగలేదు. చాలా సంతోషం, అందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పోలీసు వ్యవస్థ దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలా. ఎందుకు వచ్చాడు, ఏమిటి ఆ సూర్యప్రకాష్, ఎందుకు ఇలా జరిగింది, మన వ్యవస్థలో వైఫల్యం ఏమిటి, పునరాలోచన చేసి అటువంటి అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి గట్టుదిట్టమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే ప్రొటెక్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలా డీజీపీ గారు. అలాగే ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమే అట్టడిగిపోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి నాయకుడు ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక నూతన వరవడి సృష్టించినటువంటి నాయకుడు. మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ పాలన వైపు ఏదైతే పంచాయతీరాజ్ ఎన్విరాన్మెంట్ ఆయన తీసుకున్నటువంటి శాఖల మీద ఆయన చేస్తున్నటువంటి నిరంతరం నిర్విరామంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు, భారతదేశ ప్రజలు. అందుకని అటువంటి నాయకుడిని ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, హోంమంత్రి గారికి, వీరందరికీ ఉంది. మేము కూడా కూటమిలో భాగంగా ఉన్నాం కనుక బాధ్యత వహించాలి. అలాగే వెంటనే కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఇట్లాంటిది ఇంకా పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి, చూడాలని చెప్పేసి మేము ఏదైతే హోమ్ మినిస్టర్ గారిని కానీ అలాగే పోలీస్ వ్యవస్థను కానీ కోరుతా ఉన్నాం. మీరు అన్నట్టుగానే గూగుల్ కూడా ధృవీకరించింది దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు ఒకరుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈయన గతంలో ఈ ప్రాంతంలో పర్యటనలు చేసేటప్పుడు అరకొరగానే పోలీసు భద్రత ఉండేది. ఆ టైంలో మీ జనసేన శ్రేణులని ఏ విధంగా సెక్యూరిటీ కానీ ఇవన్నీ కానీ లక్షలాది మంది వస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేసేవారు ఆ పద్ధతిని అంతటి ముందు? మీరంతా ఏదైనా సిట్టింగ్ అయ్యేవారా, ఎలా ప్లాన్ చేసుకుందాం, ఎవరు రాగానే ఎలా స్ట్రక్చర్ అప్పుడు ఉండేది? అప్పుడు ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం 2014 నుంచి ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఒక సిస్టమేటిక్గా పార్టీ ఒక అంతర్గతంగా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి దీనికి ఒక భద్రతా వలయం, దీనికి ఒక ప్రోగ్రామ్ కమిటీ, అలాగే ప్రోటోకాల్ కమిటీ, అన్ని కమిటీలను వేసుకొని ఎక్కడ ఎలా చేయాలి, ఏమిటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి దీన్ని మానిటరింగ్ చేయడానికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నేడు ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కానీ అలాగే కేకే గారు అంటాం, ఆయన ఆల్రెడీ ఏదైతే ప్రోగ్రామ్ కమిటీకి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రభుత్వ విప్గా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మా అధ్యక్షులు వారికి రాజకీయ కార్యదర్శిగా శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, వీరందరి సమన్వయంతో అనేక మంది వారి సమన్వయంతో చాలా చక్కగా ఆయన 2014 నుంచి మొన్న అధికారం చేపట్టే వరకు ఈ కార్యక్రమం ఏదైతే ఈ అవాంఛనీయ సంఘటన జరిగే వరకు కూడా చాలా అధికారంలోకి రాకముందు ఎక్కడ చీమ చిటుకుమంటే వెంటనే పసిగట్టే పరిస్థితులు ఉండేవి. ఏదైతే మా జనసేన పార్టీ ఏదైతే ఈ వలయంలో ఆయన పెట్టుకున్నటువంటి ఆయనకు అనుసరించి ఆయన ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారిది ఉంది. అందుకని వారు చేపడుతున్నాం కనుక మనం కూడా వెనక వెళ్ళినా అక్కడికి మేము కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పాటు అయ్యేటప్పుడు ముందుగానే వాళ్ళు ఎవరేమిటి తెలుసుకోవాలి. అక్కడికి అదే రోజు మా టీం కూడా అక్కడికి వచ్చింది, వారిని కూడా అక్కడ నిలుపుదల చేశారు. మా దగ్గర మేమే ఉన్నాం దాని సాక్ష్యం. మరి మా టీంని నిలుపుదల చేసేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడని చెప్పేసి మేము అనుమానించాలి కదా. అందులో అవి ఏంటని చెప్పేసి దీని మీద సమగ్రమైనట్టు విచారణ జరిపించి పునరావృతం కాకూడదు,
ఏమైనా ఇట్లాంటి పునరావృతమై ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు వ్యవస్థ దీని మీద వెంటనే దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ పెంచి Z+ కేటగిరీని ప్రవేశపెట్టి ఆయనకి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ అరెస్ట్ అవుతారు అని కొన్ని రకాల గాసిప్స్ వచ్చిన నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల అభిమానులంతా ఏకమైపోయారు. రాత్రికి రాత్రి ఆయన చుట్టూ చేరిపోయారు. ప్రస్తుతం శ్రేణులన్నీ సంయమనంగానే ఉన్నాయా? ఇప్పుడు ఏ దుర్ఘటన జరగలేదు కాబట్టి హ్యాపీ. ఏదైనా అనుకుని జరుగుంటే మీ శ్రేణులు ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవారు? ఇంకా దానికి అనూహ్యమండి. ఇట్లాంటి మనం అంటే అది దీనికి కూడా ఆలోచన కూడా రానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనూహ్యం అన్నమాట. ఊహకు అందనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాకు కేవలం అభిమానులకే కాదండి, అలాగే పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకి ఆయన భగవంతుడు, దేవుడు. కానీ మనకే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందితో పాటు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, విశ్లేషకులు ఈరోజు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన పాలన చూసి ఆయన నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి టయాన్ని కేటాయిస్తున్నటువంటి ఆయన తాలూకా వేపు రూట్ని ఆయన ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి పరిశీలిస్తున్నటువంటి అనేక లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఈరోజు ఆయనకి రాజకీయ అభిమానులుగా తయారయ్యారు. అటువంటి వారి ఏదైతే వారి తాలూకా మనోభావాలు దెబ్బతీయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థే కాదు, ఇంటెలిజెన్స్ కానీ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ వెంటనే దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలో, లేదు ఇట్లాంటి అనుకూలమైనటువంటి ఏవైనా సంఘటనలు జరిగితే అతి ప్రమాదం. ఈ భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడ అభిమానం ఉన్నా అభిమానం అన్నవాడితో కాకుండా ప్రజలు ఈ రోజు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు అభిమానులుగా తయారయ్యారు. ఆయన భగవంతుడైన అందరూ కూడా కొలుస్తూ ఉన్నారు. అందుకని ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా విభాగాల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటివి ఇంకా పునరావృతం కాకూడదని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జనసేన సీనియర్ నేత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ చెప్తున్నమాట. ఏదైతే పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని జనసేన శ్రేణులన్నిటికీ కూడా ఆయన్ని దేవునిగా కొలుస్తామని, అలాంటి దేవునికి ఏదైనా ఇబ్బంది జరిగితే రాష్ట్రం మొత్తం అనూహ్యంగా స్పందిస్తుందని, ఉగ్రరూపం జనసేన సైనికులు దాల్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కుటుంబంలోని నేతలంతా ప్రధానంగా పోలీసులంతా కూడా ఈ ఘటనపై దృష్టి సారించాలని, ఎవరైతే బల్లివాడ సూర్యప్రకాష్ ఆయనపై కూడా క్షుణ్ణంగా విచారణ జరిపి ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది అన్న దానిపై మరోసారి పూర్తిగా సమగ్ర విచారణ జరపాలని చెప్పి జనసేన శ్రేణులన్నీ కోరుతున్న పరిస్థితి. ఇంకోవైపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనల్లో పునరావృతం కాకుండా Z+ టైట్ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్కు ప్రకటించాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి. గతంలో ఎవరో పోలీసులు లేని సమయంలోనే, వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆయన దగ్గరకు చీమ చేరాలన్న ఆలోచించే పరిస్థితి ఉండేదని, తాము అనేక కమిటీలుగా ఉండి పటిష్టమైన భద్రత తమ దేవుడు పవన్ కళ్యాణ్కి అందించామని చెప్పి ప్రస్తుతం శ్రేణులంతా చెప్తున్నాయి. తమ శ్రేణులు దైవంగా భావిస్తున్న పవన్ కళ్యాణ్కు ఏదైనా ఉపద్రవం దాల్చితే రాష్ట్రం కూడా ఉగ్రరూపంలో దాల్చుతుందని భవిష్యత్తులో జనసేన శ్రేణులన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని, దీనిపై హోంమంత్రి అనితతో పాటు పోలీసులందరూ కూడా సమగ్ర విచారణ జరపాలని జనసేన నాయకులందరూ కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం జనసేన శ్రేణులని ఈ విధంగా చెప్తున్నాయి. ఇంకోవైపు ఎవరైతే బలివాడ సూర్యప్రకాష్ ఇప్పటికే పోలీసుల ఎదుట ఆయనైతే ఉన్నాడు, ఈయన ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆ రోజు అలా ప్రవర్తించారన్న దానిపై ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిసెంబర్ 20వ తారీఖు ఉత్తరాంధ్ర పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రావడం అయితే జరిగింది. జోరు వానలో సైతం ఆదివాసీ గ్రామాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ జోరు వానలోని సమస్యలన్నింటినీ సరిచేశారు. అవకాశం ఉన్న వాటిన్నింటినీ అక్కడక్కడికి పరిష్కరించారు కూడా. ఆ దిశగా సమస్యలన్నింటినీ పరిష్కార దిశగా మళ్లించారు. ఇంత హ్యాపీగా పర్యటన అంతా జరిగింది. పర్యటన విజయవంతం అయింది అని చెప్పి శ్రేణులంతా ఉత్సాహంగా ఉన్న లోపే ఇలాంటి ఘటన ఒకటి ఇలా జరిగింది అని చెప్పి మెల్లగా బయటికి రావడం కూడా ప్రస్తుతం శ్రేణులన్నీ కూడా నిర్ఘాంతపోయిన పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఏవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వీరంతా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.